సినిమాలతో మన జాతి ప్రాముఖ్యతను ప్రపంచానికి చూపించాలి అంటున్న పవన్ కళ్యాణ్. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని కాదు, భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం అన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్. హాలీవుడ్ను అనుకరించడం మానేసి మనదైన కథలతో మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించాలని ఆయన కోరారు. డబ్బులు సంపాదించడమే సినిమాల ధ్యేయం కాకూడదని, మంచి విలువలు నేర్పించాలని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమాజాన్ని ఆలోచింపజేసే బాధ్యతతో సినిమాలు తీయాలన్నారు. పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఇది. దిల్ రాజు సిరీస్ నిర్మించారు. కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 10న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ రోజున పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా ఏ హీరో ఉన్నా దానికి మూలం చిరంజీవి. మీరు గేమ్ చేంజర్, ఓజీ, డిప్యూటీ సీఎం ఏదైనా అనొచ్చు, దానంతటికీ ఆద్యులు చిరంజీవి. ఆయన నాకు అన్నయ్య కాదు, పితృ సమానులు. మా వదిన నా మాతృమూర్తి. నేను ఆ మూలాలు ఎప్పుడు మర్చిపోను. అన్నయ్య ఇచ్చిన ఊతం వల్లే ఈరోజు మేమంతా ఇక్కడ ఉన్నాం. మేమెప్పుడు అందరూ బాగుండాలని, అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటాం. ఏ హీరో సినిమా పోవాలని కోరుకునే సంస్కృతి మా కుటుంబంలో లేదు. భారతీయ సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతి అందించిన ఆద్యుల్లో దక్షిణాది నుంచి కొందరు దర్శకులు ఉన్నారు. వారిలో చాలా కీలకమైన వ్యక్తి శంకర్. ఆయన అనువాద సినిమాల్ని ఇక్కడి ప్రేక్షకులు తెలుగు చిత్రాల్లా ఆదరించి గుండెల్లో పెట్టుకున్నారు. ఈరోజు ఆయన ఈ గేమ్ చేంజర్ను పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నందుకు తనకు కృతజ్ఞతలు. ఈరోజే తన చిత్ర ట్రైలర్ చూసా. మంచి సందేశం ఉన్న చిత్రం అనిపించింది. ఖచ్చితంగా ఇది చాలా బాగా ఆడుతుంది. నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు నాతో వకీల్ సాబ్ తీసి జనసేన పార్టీని నడవడానికి కావాల్సిన ఇంధనాన్ని అందించారు నిర్మాత దిల్ రాజు. ఆయనకు నా ధన్యవాదాలని చెప్పారు. కథానాయకుడు రామ్ చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమాని రాజమండ్రిలో చాలా రోజులు చిత్రీకరణ చేశాం. ఈ చిత్రంలో నేను చేసింది గేమ్ చేంజర్ పాత్ర కావచ్చేమో కానీ నిజ జీవితంలో భారత రాజకీయాల్లో ఉన్న ఏకైక గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. జనం కోసం తపన పడే గొప్ప నాయకుడాయన. ఇలాంటి వ్యక్తితో పాటు మేము జీవించడం, ఆ కుటుంబంలో పుట్టడం, ఆయన పక్కన నిల్చోవడం మా అదృష్టంగా భావిస్తున్నా. నిజ జీవితంలో పవన్ లాంటి గొప్ప నాయకుల్ని చూసి ఆ స్ఫూర్తితోనే దర్శకుడు శంకర్ ఈ పాత్రను రాసుకున్నారు అన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబిస్తూ ఇక్కడి నటీనటులతో ఇక్కడ అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రం చేశా. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎక్కడా నటించలేదు, సహజంగా ఒదిగిపోయారన్నారు నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ. మేము అడగగానే ఈ పండగకి వస్తున్న సినిమాలన్నింటికీ టికెట్ ధరలు పెంచుకునేలా అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో అంజలి, ఎస్జే సూర్య, శిరీష్, సుజీత్, తమన్, శ్రీకాంత్ బుర్రా, సాయి మాధవ్, నవీన్ చంద్ర, అనంత్ శ్రీరామ్, రామ్ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రంగస్థానంలో చరణ్ నటన చూసి తనకు ఉత్తమ నటుడు అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే ఆర్ఆర్ఆర్లో అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవాలని కోరుకుంటున్నా. చిరంజీవికి తగ్గ వారసుడు తను. నేను చాలా తక్కువ సందర్భాల్లో అసూయపడుతుంటా. అలా మగధీరలో చరణ్ గుర్రపుసారి చూసినప్పుడు అసూయపడ్డా. నేను తనలా నేర్చుకొని ఉంటే బాగుండేదనిపించింది. చరణ్ ఎదిగే కొద్దీ ఒదిగే ఉంటాడు అన్నారు పవన్.